ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మే 30-31 తేదీల్లో రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా వీరికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన చేస్తే కష్టాల నుండి విముక్తి లభిస్తుంది, మీరు చేసిన కష్టానికి ఫలితం ఏ విధంగా రాబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. వీడియో చుట్టూ ఎవరు లేనప్పుడు ఒంటరిగా కూర్చొని ప్రశాంతంగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిషాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చెప్పబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, పెళ్లి, సంతానం, ప్రేమ, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి మే 30-31 తేదీల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. 2 అద్భుతాలు జరుగుతాయి. 2 పెద్ద కోరికలు ఇప్పుడు మీకు తీరబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఒక దైవశక్తి అనుగ్రహం అనేది మీకు పూర్తిగా ఉండబోతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను పడ్డారు, ఎన్నో నిద్రలేని రాత్రులు, పెట్టిన కన్నీళ్ళు, మీ మనసులో దాచుకున్న బాధలు ఇప్పుడు మాత్రం మీకు ఫలితాలను ఇవ్వబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఉన్న కష్టాలు, కన్నీళ్ళు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఒక దైవశక్తి మీకు అండగా ఉండబోతుంది. మీ అదృష్టం అనేది ఇప్పుడు మారబోతుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో గొప్ప అవకాశాలు ఇప్పుడు మీరు పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు బయటకి చాలా ధైర్యంగా కనిపిస్తారు, లోపల మాత్రం ఎంతో సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. వీరు ఏంటంటే ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తారో, ఎవరినైనా పూర్తిగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారు. ఆ బాధను వీరు జీవితాంతం భరించలేకపోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు. అందరూ వీరిని అవసరాలకు వాడుకుంటారు, అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. అయితే గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, మీరు పడుతున్నటువంటి బాధలు, మీకు చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. డబ్బు సమస్యలు, కుటుంబ కలహాలు, మిత్ర ద్రోహాలు, ఆరోగ్య సమస్యలు, మీ మీద ఎవరో కన్నువేసిన అనుభవాన్ని కూడా చాలా మందికి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ గ్రహస్థితులు పూర్తిగా ఇప్పుడు మారుతున్నాయి. అయితే ఇప్పుడు మీకు అద్భుతమైన ధనయోగం అయితే రాబోతుంది. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఆగిపోయిన డబ్బు మరలా కదులుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు
మీ చేతికి వస్తుంది. కొంతమందికి పాత బాకీలు తిరిగి వస్తాయి. కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే అలాగే వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి కొన్ని అనుకోని లాభాలు కనిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకొని వారు మీ దగ్గరకు వస్తారు. మీ అదృష్టాన్ని ఒక్కసారిగా తిప్పబోతున్నాయి గ్రహాలు అని చెప్పుకోవచ్చు. ఒక పెద్ద మనిషి సలహా అయితే మీ జీవితంలో ఒక కొత్త మలుపుని తిప్పబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన విషయం, ఒక విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ విజయాలను చూసి అసూయ పడేవారు పెరిగిపోతున్నారు. మీ దగ్గర మంచిగా మాట్లాడి వెనకాల చెడు ఆలోచనలు చేసే వ్యక్తులు ఉన్నారు. అందుకే మీ రహస్యాలు ఎవరికి చెప్పకండి. ప్రత్యేకంగా మీ డబ్బు విషయాలు బయట పెట్టవద్దు. ఈ 2 రోజుల్లో మీకు ఒక స్త్రీ ద్వారా ముఖ్యమైన సమాచారం రావచ్చు. ఆమె చెప్పే మాటలు నిర్లక్ష్యం చేయకండి. ఆ మాటలు మీ భవిష్యత్తును మార్చే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం కూడా జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో సంతోషం జరుగుతుంది. ఇప్పటి వరకు మీ కుటుంబంలో ఉన్న టెన్షన్ తగ్గిపోతుంది. ఇప్పటి వరకు మాట్లాడని వ్యక్తులు ఇప్పుడు మాట్లాడే పరిస్థితులు వస్తాయి. భార్యాభర్తల మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది. ప్రేమలో ఉన్న వారికి మంచి వార్తలు వినిపిస్తాయి. పెళ్ళి ఆలస్యం అయిన వారికి వివాహ యోగం బలంగా కనిపిస్తుంది. మీరు కోరుకున్న వ్యక్తులే మీ జీవిత భాగస్వాములుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక ఆశ్చర్యకరమైన వార్త మీకు అందుతుంది. ఈ సమయంలో మీకు మీ కుటుంబంలో ఆనందాన్ని నింపే వార్త వస్తుంది. ముఖ్యంగా ఒక దైవం యొక్క కటాక్షం ఈ సమయంలో మీపై ఒక ఆశీర్వాదంలా పనిచేస్తుంది. ఈ సమయంలో అయితే మీకు ఒక దైవ సంకేతం కూడా వస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు ఇప్పుడు తొలగిపోతాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఉన్న నెగిటివ్ అయితే తొలగిపోయి శని ప్రభావం కూడా తగ్గిపోయి శుభ ఫలితాలు మీకు పొందుతాయి. ముఖ్యంగా ఒక రహస్యమైన సంకేతం అయితే మీకు వస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మీరు తరచూ కొన్ని సంకేతాలను కూడా చూస్తూ ఉండవచ్చు. అయితే ఈ సమయంలో మీ కలలో పాములు కనిపించడం, గుడిలో గంట శబ్దం వినిపించడం, నల్లటి పక్షి మీ ముందుకు రావటం, రాత్రి ఒకటే కల మరలా రావటం ఇవి సాధారణమైనవి కాదు. మీ జీవితంలో పెద్ద మార్పుకు వస్తున్నటువంటి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ఒక చక్కటి అవకాశం అయితే మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఈ 2 రోజుల్లో బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు పూర్తిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో సమస్యలు అయితే తగ్గుముఖం పడతాయి. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయంగా ఉండబోతుంది. విద్యార్థులకు చదువుపై ఫోకస్ పెరుగుతుంది. విదేశీ విద్య కోసం ఎదురు చూసే వారికి శుభవార్త వస్తుంది. పరీక్షలు రాసే వారికి ప్రతిరోజు కూడా ఉదయాన్నే సూర్యునికి నమస్కారం చేయడం, ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త తీసుకోవడం మీకు అవసరం. ఆరోగ్యం విషయంలో ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. నిద్రలేమి, తలనొప్పి, బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ సమయంలో మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి. నీళ్లు ఎక్కువగా తాగండి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యమైన విషయం. ఇక ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ ఇంటికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. ఆ వ్యక్తి రావడం వల్ల మీ జీవితంలో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. అలాగే ఆ వ్యక్తి తక్కువగా అయితే అంచనా వేయకండి. వారి మాటల్లోనే మీ భవిష్యత్తు
దాగి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే అదృష్టాన్ని మార్చే విధంగా ఇప్పుడు ఉండబోతుంది ఆ వ్యక్తి చెప్పే సలహా, వాళ్ళు ఇచ్చే ఒక మంచి గైడెన్స్ కావచ్చు, మీ జీవితంలో కీలకమైన మార్పును తీసుకువస్తుంది. ఈ 2 రోజులు మీకు సాధారణమైన రోజులు కావు. ముఖ్యంగా ఒక దైవం మిమ్మల్ని ముందుకు నడిపించే రోజులు. ఈ సమయంలో గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉండే సమయం వచ్చేసింది. మీ జీవితంలో ఇప్పుడు పూర్తిగా ఎదురు చూస్తున్న ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదిలే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సాధ్యం కాదు అనుకున్న విషయం ఇప్పుడు మీకు సాధ్యం అవుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో ప్రత్యేకంగా రాత్రి సమయంలో మీకు వచ్చే కొన్ని సంకేతాలు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఒక వ్యక్తి పదే పదే మీకు గుర్తుకు రావడం, దేవాలయం గురించి కలలు రావటం, తెల్లవారుజాము అకస్మాత్తుగా మీకు మెలకువ రావటం, పాత మిత్రుల నుంచి ఫోన్ కాల్స్ రావటం, ఇవన్నీ అదృష్ట ద్వారాలు తెరుచుకున్నటువంటి సంకేతాలని చెప్పుకోవచ్చు. మీ ఇంటిలో జరగబోయే శుభ పరిణామాలు, మీ ఇంటి వాతావరణంలో పెద్ద మార్పులు ఇప్పుడు సంభవించబోతున్నాయి. ఇప్పటి వరకు నెగిటివ్గా ఉన్న పరిస్థితులు క్రమంగా పాజిటివ్గా మారుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇంటిలో ఒక శుభవార్త చెబుతారు. అలాగే ఈ సమయంలో ఆ శుభవార్త విన్న తర్వాత మీకు ఆనంద బాష్పాలు వస్తాయి. చాలా రోజుల తర్వాత మీ కుటుంబంలో నవ్వులు వినిపిస్తాయి. ప్రత్యేకంగా తల్లి ఆశీర్వాదం మీకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి వల్ల మీ జీవితం ఇప్పుడు మారుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలోకి ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. వారు మీకు ఒక ఉద్యోగ అవకాశాన్ని ఇవ్వచ్చు, వ్యాపారంలో సహాయం చేయవచ్చు, మీ జీవితాన్ని సరైన దారిలోకి చూపించే అవకాశం ఉంది. మీ మనస్సులో ప్రశాంతత కూడా ఇవ్వవచ్చు. వీరిని మొదట్లో మీరు అర్థం చేసుకోకపోయినా తర్వాత కొద్ది రోజుల తర్వాత దేవుడు పంపించిన మనిషి ఇతడే అని మీరు అనుకుంటారు. అయితే ఇప్పుడు ఈ సమయంలో మీకు ఊహించని విధంగా మీ యొక్క 2 పెద్ద కోరికలు ఇప్పుడు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్లు వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మీరు కోరుకున్న సంబంధం ఇప్పుడు సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉంటుంది. ఆ దైవం ఇప్పుడు మిమ్మల్ని వెన్నంటే ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అలాగే ఈ సమయంలో ఆ భగవంతుడు నేరుగా రాలేక ఒక వ్యక్తి రూపంలో మీ జీవితంలోకి ఒక వ్యక్తిని పంపించబోతున్నాడు. ఆ వ్యక్తిని మీరు నిర్లక్ష్యం చేయకండి. ఆ వ్యక్తి మాటలు, వారి సలహాలు మీ జీవితానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తి వల్ల మీకు ఊహించని అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.